హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. విండోస్ లాగానే విండోస్ డెస్క్టాప్ మీద ఏ విధంగా అయితే ఒకేసారి 4 అప్లికేషన్స్ని టైల్స్గా పెట్టుకుని మనం వర్క్ చేసుకోగలుగుతాము, అలాగే మ్యాక్లో కూడా మనకి ఒక 4 అప్లికేషన్స్ని ఒకేసారి 4 పక్కల టైల్స్లా పెట్టుకుని మనం ఒకేసారి అప్లికేషన్స్ని ఆర్గనైజ్ చేసుకోగలిగేటువంటి ఫీచర్ ఒకటి మనకి Macos 15 Sequoiaలో మనకు అందుబాటులోకి వచ్చింది. అది ఏ విధంగానో మనం చూద్దాం. ఇక్కడ నేను ఒకేసారి 4 అప్లికేషన్స్ని నేను లాంచ్ చేస్తున్నాను. క్రోమ్ ఒకటి చేస్తున్నాను, అలాగే ఈ బ్రౌజర్ ఒకటి చేస్తున్నాను, ఎక్సెల్ ఒకటి చేస్తున్నాను, అలాగే వర్డ్ ఫైల్ ఒకటి చేస్తున్నాను. ఇలాగా మనకి 4 అప్లికేషన్స్ని మనం సపరేట్గా ఓపెన్ చేసుకున్నాం. అలాగా ఒక 4 అప్లికేషన్స్ని మనం సెపరేట్గా ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ ఈ 4 అప్లికేషన్స్ని ఒకేసారి టైల్స్గా పెట్టుకుని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వర్డ్ ఓపెన్ చేశాను, ఎక్సెల్ ఓపెన్ చేశాను, అదేవిధంగా ఇక్కడ క్రోమ్ ఇక్కడ PDF ఓపెన్ చేశాను, క్రోమ్ ఓపెన్ చేశాను. వీటన్నిటిని ఒకేసారి మనం ఇట్లాగ విండోస్ వాటి వెనకాల ఒకదాని వెనకాల విండో ఉండడం వల్ల ఒక్కొక్కటి సెపరేట్గా ఓపెన్ చేసుకుని మనం దాంట్లో వర్క్ చేసుకోవాలంటే మనకు కాస్త ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా ఒకేసారి ఒకే స్క్రీన్లో 4 లేదంటే ఒకే స్క్రీన్లో 2 పక్కన ఈ విధంగా మనం టైలింగ్ చేసుకుని ఈ డెస్క్టాప్ మీద ఈ విండోస్ని ఏవైతే అప్లికేషన్ విండోస్ ఉంటాయో వాటిని టైలింగ్ చేసుకుని మనం వాడుకోవచ్చు. మనం ప్రస్తుతం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను కదా, ఇక్కడ గ్రీన్ కలర్ సర్కిల్ ఉంది కదా, మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ బటన్ మీద మనం మౌస్ పెట్టి ఉంచితే ఒక బాక్స్ పాపప్ అయింది. దీంట్లో ఇక్కడ చూసారా 4 టైల్స్ కనిపిస్తున్నాయి, 4 బాక్సులు. దాని మీద క్లిక్ చేసామనుకోండి, ఇది ఒక మూలకి వెళ్ళిపోతుంది. మిగిలిన విండోస్ అన్నీ కూడా ఇలాగ దేనికి దానికి ఇక్కడ కిందేమో అక్రోబాట్ రీడర్ PDF రీడర్ ఉంది, పైన గూగుల్ క్రోమ్ ఉంది, ఓ పక్క ఎక్సెల్ ఉంది, ఇంకో పక్క వర్డ్ ఉంది అనమాట. ఈ విధంగా 4ని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి దానికి కూడా ఈ మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ బటన్ మీద మనం మౌస్ పెట్టి ఉంచితే అక్కడ మనకి ఈ విండోస్ ఏ విధంగా టైలింగ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆప్షన్స్తో కూడినటువంటి పాపప్ బాక్స్ వచ్చింది. ఈ విండోని మనం లెఫ్ట్కి టైలింగ్ చేసుకోవాలని మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇది లెఫ్ట్కి వెళ్ళిపోయింది. అలా కాకుండా ఈ ఎక్సెల్ విండోని మనం రైట్కి టైలింగ్ చేసుకోవాలనుకుంటే రైట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రైట్ని ఫుల్ సైజులో ఒక ఎక్సెల్ విండో కనిపిస్తుంది. ఇక్కడ 2 విండోస్ కింద గూగుల్ క్రోము అక్రోబాట్ మనకి యాడోబ్ అక్రోబాట్ మనకి 2 విండోస్లో కనిపిస్తుంది. అలా కాకుండా 2 విండోస్నే మనం టైలింగ్ చేసుకుని 2 అప్లికేషన్స్లో సెపరేట్ అప్లికేషన్స్ తోటే 2 సెపరేట్ అప్లికేషన్స్ తోటి మనం వర్క్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ గ్రీన్ ఐకాన్ మీద ఒకసారి టాప్ బార్ మీద క్లిక్ చేసి ఆ గ్రీన్ ఐకాన్ మీద ఆ మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ అనేటువంటి ఆ బటన్ మీద మౌస్ పెట్టినప్పుడు ఇది మనకి లెఫ్ట్లో ఉంది కదా, దీన్ని మనం రైట్లో పెట్టుకుంటే ఒకేసారి 2 విండోస్ తోటి మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ PDF రీడర్ ఉంది, అలాగే ఇక్కడ ఎక్సెల్ ఉంది. ఈ ఎక్సెల్లోను PDF రీడర్లోను ఒకేసారి మనం ఇక్కడ నుంచి ఇక్కడ డేటా కాపీ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి డేటా కాపీ చేసుకుని ఇందులోంచి అందులో చూసుకుంటూ మనం అప్లికేషన్స్ మధ్య ట్యాగ్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా పైన ఒక అప్లికేషన్, కింద ఒక అప్లికేషన్గా కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ మనం మౌస్ని అలా పెడితే ఇక్కడ చూసరికి టాప్ బార్ కనిపిస్తుంది. టాప్ బార్ కింద మనం పెట్టుకుంటే అది అక్కడ పైన పొడుగ్గా ఈ అప్లికేషన్ మనకి ఈ విధంగా టాప్ బార్ కింద అది మళ్ళీ మనం అక్కడ పెట్టాం. అలాగే ఈ వర్డ్ని కూడా మనం బాటంలో పొడుగ్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇలాగ మనం పొడుగ్గా వైడ్ స్క్రీన్లో మనం అప్లికేషన్స్ని సగం స్క్రీన్లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇలాగ వైడ్ స్క్రీన్ వర్క్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇందాకట్లాగానే మళ్ళీ 4 బాక్సులు కావాలి అనుకుంటే మనం మళ్ళీ అక్కడ మౌస్ పెట్టి ఇక్కడ 4 టైల్స్ మీద మనం క్లిక్ చేసేస్తే మనం ఓపెన్ చేసి ఉన్నటువంటి మన 4 అప్లికేషన్స్ కూడా 4 పక్కల 4 స్క్రీన్స్ కింద మనకి 4 విండోస్ కింద 4 టైల్స్ కింద మనకి అడ్జస్ట్ అయ్యి మనకి కనిపిస్తాయి. ఈ విధంగా మనం 4 అప్లికేషన్స్లోనూ సెపరేట్గా మనం వర్క్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇది విండోస్ 11లో ఇదివరకే మనకు అందుబాటులో వచ్చిన ఫీచరు. ఇప్పుడు Macos 15 Sequoia అప్డేట్ అయిన తర్వాత అందులో ఈ ఫీచర్ మనకి పర్ఫెక్ట్గా అందుబాటులోకి వచ్చిందనమాట. ఇలాంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలుగు ప్రేక్షకులు చాలామంది టెక్నికల్ యూట్యూబర్స్ని ఆదరించారు, అలాగే నా ఛానల్ని కూడా ఆదరించండి. నేను మీకు మంచి ఇన్ఫర్మేటివ్ ట్యూటోరియల్స్ని, టెక్నాలజీ ట్యూటోరియల్స్ని నేను అందిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.